లోక్సభ ఎన్నికల వేళ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లుగా సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఎలా ఉండబోతోంది సంకల్ప పత్రం? ఎస్ దేవి, ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలను బీజేపీ చాలా కీలకంగా తీసుకుంది. అంతేకాదు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి స్థానాల కంటే ఎక్కువ స్థానాలను గెలవాలి, మూడోసారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే మేనిఫెస్టో కమిటీని ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ పలుసార్లు సమావేశమైంది, ప్రజలతో సైతం ఎన్నో ఆలోచనలు సేకరించింది. సో ఫైనల్గా రేపు ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేసేటటువంటి కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు హాజరు కాబోతున్నారు. అయితే మూడోసారి ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరాలంటే దానికి గల అంశాలు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ తమ వైపు తిప్పుకునేందుకు కావాల్సినటువంటి సూచనలు, వీటన్నిటి మేళవింపుతోనే ఈసారి బీజేపీ మేనిఫెస్టోను సంకల్ప పత్ర పేరుతో, అంటే ఎప్పుడైనా సరే మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలు చెప్తుంటాయి, చేస్తాయి, చేస్తే లేదంటే లేదు అన్నట్టుగా మేనిఫెస్టోను చూస్తూ ఉంటారు. కానీ సంకల్ప పత్రం అంటే ఖచ్చితంగా ఇచ్చేటటువంటి మాటను నిలబెట్టుకుంటాము, తాము ఈ సంకల్పం చేస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగానే బీజేపీ సంకల్ప పత్రం ఉండబోతుంది. అయితే రేపు ఉదయం 9 గంటలకు ఈ మేనిఫెస్టో విడుదల ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి. సో ఈ ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, సో ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు విదేశాలకు సంబంధించి ఏదైతే విదేశాలతో ఉన్నటువంటి రాజకీయాలు, వాళ్ళతో ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నాము, సో ఈ విధంగా ఎన్నో అంశాలను మేళవింపు చేసి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. సో ఈ మేనిఫెస్టో అనేది ఒకటే, ఏదైతే ఇప్పటి వరకు బీజేపీ చెప్పుకున్నట్లుగా రానున్నటువంటి ఎన్నికల్లో 370 సీట్లు బీజేపీ గెలవాలి, ఎన్డీఏ అయితే 400 సీట్లు దాటాలని చెప్పి ఇప్పటికే బీజేపీ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దానికోసమే అన్ని రంగాల ప్రజలను, ఒకవైపు అన్ని రంగాలను కూడా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ తమ మేనిఫెస్టోను రెడీ చేసినట్టుగా అర్థమవుతుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద